వైఫ్ మనల్ని కొనేమని అడుగుతుంది. ఎప్పుడు మన కార్లో వెళ్తున్నప్పుడు కావచ్చు, మన బైక్ మీద వెళ్తున్నప్పుడు కావచ్చు. అంటే అక్కడ వైఫ్ అనే కాదు, ఎవరైనా ఉండొచ్చు, మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, మన ఫాదర్ ఉండొచ్చు, మన బ్రదర్స్ ఉండొచ్చు. ఏదో నచ్చుతుంది వాళ్ళకి, నేను కొనిమని అడుగుతారు. నువ్వు కొనిచ్చే స్టేజ్ అంటే లేకపోతే ఆ టైంలో వాళ్ళు ఎంత లోగా ఫీల్ అవుతారంటే, అసలు నేనేమంటున్నా బాస్, ఈ రియల్ ఎస్టేట్ వచ్చి నువ్వు గట్టిగా డబ్బు సంపాదించి నిన్ను ఏ టైంలో అయినా ఏదైనా అడిగితే చలో ఆ డిస్ప్లే చూడకుండా, ఆ ప్రైస్ ట్యాగ్ చూడకుండా ఏదైనా సరే కొనుక్కో అని చెప్పే దమ్ము నీకు రియల్ ఎస్టేట్ ఇస్తుందని చెప్తున్నా. దానికోసం పనిచేయాలి. నువ్వు ప్రైస్ ట్యాగ్ చూడవు, నువ్వు ఏ సిచ్యువేషన్ చూడవు, ఎక్కడ ఎట్లుందన్నది చూడవు. వెళ్తావు, నీ భార్యని సాటిస్ఫై చేస్తావు, నీ కొడుకులను సాటిస్ఫై చేస్తావు, నీ కూతుర్లను సాటిస్ఫై చేస్తావు, నీ ఫాదర్ ని సాటిస్ఫై చేస్తావు, నీ మదర్ ని సాటిస్ఫై చేస్తావు. నువ్వు చాలని జీతాలకి అప్పులలో ఎప్పుడు ఒక నడుపుకోవడము, ఎప్పుడు ఒక లోన్ తీసుకోవడము, ఎప్పుడు ఈఎంఐలు కట్టడం, ఇదేనా మన ప్రపంచం అంతా. ప్రతి ఒక్కడికి ఒక మామూలుగా ఒక కళ ఉంటుంది సార్. ఏం కళ తెలుసా? ఇల్లు కట్టుకోవాలని ఉంటది కళ. ఏముంటది? ఇల్లు 2 రకాలుగా ఉంటాయంట నాకు తెలిసినంత వరకు. ఈ రోజు మీ అందరికి చెప్తున్నా, ఒకటి వచ్చేసేమో లోన్ హౌస్, ఒకటి వచ్చేసి లోన్ హౌస్, ఇంకొకటి వచ్చేసి ఓన్ హౌస్. ఏది నీ హౌస్ ఇప్పుడు ఇది? అరే లోన్లు కట్టుకుంటా నువ్వు ఇల్లు కొంటే ఏముంటది భయ్? నేను చెప్తా చూడు, నీకు ఒకటి చెప్తున్నా బాస్. నువ్వు ఇల్లు కట్టుకుంటే రియల్ ఎస్టేట్ కి వచ్చి పిచ్చిగా డబ్బు సంపాదించి ఇల్లు కడితే నువ్వు రాత్రి టైడ్ అయ్యి వచ్చి పడుకుంటే బెడ్ పైన, అబ్బా ఈ ఏదైతే స్లాబ్ చూస్తే, ఏ శ్రవణ్ ఏం కట్టినారా ఇల్లు, షబాష్ ఖతర్నాక్ నిద్రపోవాలని చెప్పాలి నీ స్లాబ్. కానీ ఇంకొక యాంగిల్ ఏముంటో తెలుసా? అదే లోన్ హౌస్ అయితే ఏ శ్రవణ్ ఏం కట్టినా, అబ్బా ఈఎంఐ కట్టాలి, రేపు పొద్దున 50,000 ఉంది, ఏడికెళ్ళేవాళ్ళరా అని నిద్ర పట్టదు. నీకు అర్థమవుతుందా? హలో అంటే నీకు ఏ హౌస్ కావాలి మరి? లోన్ హౌస్ కావాలా, ఓన్ హౌస్ కావాలా నీకు? మరి మనం దేనికోసం పనిచేయాలి? లోన్ కోసం పనిచేద్దామా, ఓన్ కోసం పనిచేద్దామా? ఓన్ కోసం పనిచేద్దాం.